సార్ నమస్తే సార్. ఆల్రెడీ నేను ఒక వీడియో ముందు తీశాను. లైన్ మ్యాన్ను ఏఐ గారికి ఫోన్ చేశాను. ఏఐ గారు ఫోన్ చేసినా కానీ లైన్ మ్యాన్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ కరెంటు లేక రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే లైన్ మ్యాన్ వచ్చేసి అక్కడ శ్రీలక్ష్మి మాత దగ్గర ఏదో భోజనాలు పెడుతుండ్రని స్విచ్ ఆఫ్ చేసుకొని భోజనాలు తినుకుంటూ స్విచ్ ఆఫ్ చేసుకుంటే రైతులు ఎటు పరిస్థితులలో ఉండాలి సార్? ఈ ఎండకు ఒకసార్లు 2 సార్లు 4 సార్లు పారిన కాడికని ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు కట్టుకుంటూ ఉంటే వీళ్ళకు పొద్దున 11 గంటల నుంచి ఫోన్ చేస్తే ఇంతవరకు లైన్ క్లియర్ చేయలేదు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ లేదు, ఎందుకు పోయింది ఎందుకు రావట్లేదు అని కూడా తెలియదు సార్. ప్లీజ్ సార్, ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టింది. ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైన విషయము అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి సార్. రైతులకు ఎటువంటి నష్టం లేకుండా ఉండాలంటే రైతులందరూ కూడా ఈ వీడియో చూసిన వారు ఇక్కడున్న స్థానికే లైన్ ఈ సబ్స్టేషన్కి సంబంధించిన వారు ఎవరైనా కానీ సాయంత్రము 5:45కు కరెంటు పోతుంది సార్. ఉదయము 10 నిమిషాలు తక్కువ 9కి కరెంట్ వస్తుంది. ఆ లోపల వీళ్ళు లైన్ చెక్ చేసుకోరు, లైన్ ప్రాబ్లం ఉందా లేదా ఏం లేదు. ప్రాబ్లం వచ్చిందంటే టక్కుమని లైన్ ఆపేయడం, లైన్ నిలబడడం లేదనడం, పొద్దుకులు ఇదే పంచాయత సార్. ఈ వీడియో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి, విద్యుత్ శాఖ మంత్రి వరకు చేరాలి సార్. పరిస్థితి రైతులకు చేదాటపోకముందే ఈ యొక్క సంస్థకు గట్టి వార్నింగ్ ఇవ్వకపోతే వీళ్ళు పని చేయరు సార్. ఇక్కడ రైతులు నీళ్లు లేక పొలంలో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు సార్. ఇది ఇక్కడున్న పరిస్థితి సార్, ఈ సబ్స్టేషన్ వాళ్ళ పరిస్థితి. ప్లీజ్ సార్, మీరు దయ ఉంచి ఈ వీడియో ప్రతి ఒక్కరికి, రైతు అను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇమీడియట్లీ షేర్ చేయండి సార్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.